హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ని. ఫ్రెండ్స్, మనకి పై నెట్వర్క్ పైన చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈరోజు మీకు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్ అయితే చెబుతాను. అలాగే మన లాంచింగ్ డేట్ ఎప్పుడు. చాలామంది నేను అడుగుతున్న క్వశ్చను, బ్రదర్ పై నెట్వర్క్లోంచి కాయిన్స్ని మనం అమ్మినా లేదా అమ్మినా సరే మన అకౌంట్స్ని బ్యాన్ చేస్తారంట కదా, ఇది నిజమా అబద్ధమా అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకి పై నెట్వర్క్ అనేది అఫీషియల్గా వాళ్ళైతే ఎప్పుడు మనకి అనౌన్స్మెంట్ చేయలేదు. ఓకేనా, పైని కొన్నా సరే అమ్మినా సరే వాళ్ళ అకౌంట్స్ బ్యాన్ చేస్తామని అయితే ఎవరో కూడా చెప్పట్లేదు. సో కొంతమంది ఫేక్ యూజర్స్, కొంతమంది ఫేక్ వాళ్ళు దీని గురించి ప్రచారం చేస్తున్నారు. పై నెట్వర్క్ లేట్ అవుతుందని వాళ్ళ ఇష్టానుసారంగా ఏంటంటే ఫేక్ మెసేజ్లు అయితే క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా, పై కొన్నా అమ్మినా సరే మీ అకౌంట్స్ని అఫీషియల్గా బ్లాక్ చేస్తున్నారని చెప్పేసి నికోలస్ గారే మెసేజ్ ఇచ్చారని చెప్పేసి చెబుతున్నారు. అదంతా పచ్చి అబద్ధం. నికోలస్ గారు ఎక్కడా కూడా పై నెట్వర్క్లో బై చేసినా సెల్ చేసినా వాళ్ళ అకౌంట్ బ్యాన్ చేస్తామని ఎక్కడా చెప్పలేదు ఆయన. ఓకేనా, ఆయన గారు చెప్పలేదు, నికోలస్ గారు చెప్పలేదు. ప్లస్ వాళ్ళ కోటింగ్ కూడా ఎక్కడా కూడా దీని గురించి అయితే ప్రస్తావన అయితే తీసుకురాలేదు. ఎక్కడ కూడా అఫీషియల్గా వాళ్ళు పోస్టింగ్స్ అయితే పెట్టలేదు. సో దీని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది మేము వాలెట్ పాస్వర్డ్ మర్చిపోయాము, 24 hours పాస్వర్డ్ మర్చిపోయామని అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి వీళ్ళు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ఏంటది, మీ పాస్వర్డ్స్ కానీ మర్చిపోతే దాన్ని మనం రికవరీ చేసుకోవటం అనేది ఇంపాసిబుల్ అని ఇచ్చారు. ఓకే, చూసారా. సో వాళ్ళే మనకు డైరెక్ట్గా అంత మెసేజ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకే క్వశ్చన్ నన్ను పొద్దుదాకలు అడుగుతున్నారు. అందరూ చాలామంది దీని మీద మదన పడుతున్నారు మనుషుల్లో. ఓకేనా, మీరు ఆ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు కానీ పాస్వర్డ్ మర్చిపోతే దాని గురించి మర్చిపోండి అంతే. మళ్ళీ అది రికవరీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆప్షన్ అయితే లేదు. ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. అది ఏంటంటే కింద చూడండి, ఒక మెసేజ్ ఇచ్చారు. ఏంటి ఇక్కడ ఇచ్చింది మీకు, క్రియేట్ న్యూ వాలెట్ని క్రియేట్ చేసుకోమని చెబుతున్నారు. ఓకేనా, న్యూ వాలెట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ ఏ న్యూ వాలెట్. పాస్వర్డ్ 24 hours పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు, అది మీకు ఇంకా మాకు ఇది దొరకటం లేదు, ఇంకా అది మా వల్ల కాదు వెతుక్కోవటం అనుకున్న వాళ్ళు న్యూ వాలెట్ని క్రియేట్ చేసుకోండి. కొంతమంది ఇందులో కూడా మళ్ళీ డౌట్ అడుగుతున్నారు, బ్రదర్ నాకు న్యూ వాలెట్ చేస్తుంటే అవ్వట్లేదని చెబుతున్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్నిసార్లు లేట్ అవుద్ది. మీరు ట్రై చేస్తూ ఉండండి, అంటే కంటిన్యూగా ట్రై చేయమాకండి, డే బై డే ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా, సర్వర్ బిజీగా ఉన్నప్పుడు గాను ఏదంటే టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు గాను మీకు క్రియేట్ అవ్వదు. పై కాయిన్స్ మైగ్రేషన్ అయిపోయి మీ వాలెట్లోకి వచ్చింటే మాత్రం ఆ కాయిన్స్ కూడా పోతాయి. మీరు కొత్త వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏ కాయిన్స్ అయితే మిగిలిన కాయిన్స్ మీకు మైగ్రేషన్ అయ్యి మళ్ళీ కొత్త వాలెట్లోకి వస్తాయి అవి. ఓకేనా, సో పాత వాలెట్లో ఉన్న కాయిన్స్ అన్నీ మీరు మర్చిపోవాల్సిందే. ఇంకా వాటికి అవైతే మళ్ళీ తిరిగి మనం తీసుకొని రావైతే కాదు. కొత్త వాలెట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే ఉన్న కాయిన్స్ కూడా మీకు పోతాయి. ఇంకా అకౌంట్ మొత్తం మీరు క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ట్రై చేస్తూ ఉండండి కొత్త వాలెట్ని క్రియేట్ చేసుకోవడానికి. క్రియేట్ చేసుకొని దాన్ని మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇది మన పాత వాలెట్ కన్ఫర్మేషన్ చేసుకున్నాం కదా స్టెప్స్లోకి వెళ్ళి, అది మన 5th స్టెప్ ఏదో ఉండిద్ది, 5వ స్టెప్ 6వ స్టెప్ ఉండిద్ది. అది దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని వాలెట్ని కన్ఫర్మేషన్ చేసుకోండి. సో ఈ డౌట్ క్లియర్ అయిపోయింది కదా. వాలెట్ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళందరికీ ఇదే పరిస్థితి ఉంటుంది. కొత్త వాలెట్ క్రియేట్ చేసుకోవటం ఒక్కటే మన ముందు ఉన్న మార్గం, అంతకుమించి వేరేదైతే లేదు. సో చాలామంది అడుగుతున్న ఇంకో డౌట్ ఏంటంటే, బ్రదర్ మాది కేవైసీ పెండింగ్లో ఉంది, కేవైసీ ఎప్పుడు ఓకే అవుతుందని అడుగుతున్నారు చాలామంది. మాకు 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది అని అడుగుతున్నారు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు కాదండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉందల్లా ఒక్కటే, ఆ కేవైసీని సబ్మిట్ చేయటం ఒక్కటే మన చేతుల్లో ఉండిద్ది. అది మీరు చేసుంటే హ్యాపీ, అది రిజల్ట్ వచ్చిందాక వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ అకౌంట్ కూడా దాదాపుగా 1.5 year అవుతుంది. ఈ అకౌంట్ కూడా కేవైసీ చేసి స్టిల్ అది కూడా పెండింగ్లో ఉంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ అకౌంట్లో
చూడండి, ఈ అకౌంట్ కూడా స్టిల్ ఇప్పటికీ ఇది పెండింగ్లో ఉంది, అండర్ రివ్యూ అని పడుతుంది చూస్తుంటే. ఓకేనా, యువర్ అప్లికేషన్ స్టేటస్ అప్లైడ్, రివ్యూ ఇన్ ప్రోగ్రెసెస్. సో ప్రతి ఒక్కరికి ఇలా కనబడుతుంది. ఒకవేళ మీకు మరలా మీకు కేవైసీ వచ్చిందనుకోండి, ఇక్కడ ఈ కింద మీకు రీసబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది, వైలెట్ కలర్లో రీసబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద ప్రెస్ చేసి మీరు బిఫోర్ అయితే మీకు మ్యాక్సిమం మీరు కొంచెం ఇమేజెస్ క్లారిటీ లేకుండా పెట్టుంటారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పేర్లు కొంచెం మీరు అటు ఇటు తప్పుగా మీరు టైప్ చేసి పెట్టుంటారు. సో వాటిని సరి చేసుకోండి. ఒకసారి మీ పేరు క్లారిటీగా ఉందో లేదో చూసుకోండి, మీ అడ్రస్ క్లారిటీగా ఉందో లేదో చూసుకోండి, మీ ఐడి ప్రూఫ్ ముఖ్యంగా అది క్లారిటీగా ఉందో లేదో చూసి మరొకసారి అది క్లారిటీగా ఫోటో తీసి నీట్గా కనపడేలాగా అప్లోడ్ చేయండి. అలాగే మీ సెల్ఫీ ఒకవేళ మీకు మ్యాచ్ అవ్వలేదో చూసుకోండి, సెల్ఫీ కూడా నీట్గా దిగి అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో రీసబ్మిట్ ఆప్షన్ వచ్చిన ప్రతి ఒక్కరు అలా చేసుకోండి. పెండింగ్లో ఉన్న కేవైసీ పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేయండి. మనం చేసేది ఏమీ లేదు, మన చేతుల్లో కూడా అసలు ఏమీ లేదు. అది మళ్ళీ ఇక్కడ మనకి రీసబ్మిట్ ఆప్షన్ వచ్చిందాకా మనం చేసేది అయితే ఏమీ లేదు. రీసబ్మిట్ ఆప్షన్ వస్తే ఇప్పుడు నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఓకేనా, సో ఈ డౌట్ కూడా మీకు క్లారిటీ అయింది కదా. కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఇదే తంతు, కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుంది. సో ఇలాగే మనం రీసబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది అడుగుతుంది ఇంకోటి ఏంటంటే, ప్రొఫైల్లో మన నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి బ్రదర్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఛానల్ నేమ్ వచ్చేసి లోకేష్ క్రిప్టో మైనింగ్ అఫీషియల్ అని ఉంటుంది. సో ఈ ఛానల్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద వీడియోస్ అని ఉన్నాయి కదా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కిందకి వెళ్తే బ్యాక్ వెళ్ళాలి, స్టార్టింగ్లో ఉంటాయి అవి. పై నెట్వర్క్లో వాలెట్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, సెక్యూరిటీ సర్కిల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనే వీడియో ఇది. అలాగే పై నెట్వర్క్లో ఫోన్ నెంబర్ని ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి, ఫేస్బుక్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి, జీమెయిల్ ఐడి ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలనే వీడియో ఇది. ఓకేనా, పై నెట్వర్క్లో పేరు ఎలా ఎంటర్ చేయాలో తెలియక తప్పుగా ఎంటర్ చేసిన వారు ఈ వీడియో చూసి కరెక్ట్ చేసుకోండి అనే వీడియో పెట్టాను. సో పేరు ఎవరికైనా సరే తప్పుగా ఎంటర్ అయి ఉంటే దీన్ని చూసి చేసుకోండి. సో అది కూడా దానికి కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ మీకు ఉందో లేదో చూడండి, చూస్తే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది కొంచెం సబ్జెక్ట్ కాబట్టి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటుంది ఈ వీడియో చూడండి. పేరుని నేమ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసి నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకి కేవైసీ పై నెట్వర్క్లో కేవైసీ ఎలా చేసుకోవాలనే వీడియో ఇది చూసి రీసబ్మిట్ ఆప్షన్ అప్పుడు కొంచెం మీరు ఏమన్నా అటు ఇటుగా ఏమైనా చేశారని చూసుకొని దీని ప్రకారం మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ ఎవరైనా సరే ఇంకా కేవైసీ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కేవైసీ దీన్ని చూసుకొని కంప్లీట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఓపెన్ నెట్వర్క్ అనేది లాంచ్ అవ్వడానికి చాలా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది, కొన్ని నెలలు మాత్రమే టైం ఉంది. ఓకేనా బ్రదర్, నా ఫోన్ నెంబర్ ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు, అది వెరిఫికేషన్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది దాని గురించి. సో ఈ వీడియో అయితే చూడండి మస్ట్ అండ్ షుడ్గా. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫోన్ నెంబర్ ఎలా మీకు త్వరగా వెరిఫికేషన్ అవుతుంది అనేది. ఓకేనా, ఈ వీడియో అని కాదు బ్రదర్, పై నెట్వర్క్ సంబంధించిన ప్రతి వీడియో మన దాంట్లో ఉంది, ప్రతి స్టెప్కి సంబంధించిన వీడియో మన కాడ ఉంది. ఓకేనా, వాలెట్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, లాకప్ పీరియడ్ ఎలా పెట్టుకోవాలి, అలాగే మనకి మైగ్రేషన్ ఎలా చేసుకోవాలి, మైగ్రేషన్ వాలెట్ కన్ఫర్మేషన్ ఎలా చేయాలి, డిజిటల్ సిగ్నేచర్ ఎలా చేయాలి అనేది మొత్తం మన దాంట్లో వీడియో ఉండిద్ది. కేవైసీ పూర్తయిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా వీడియో ఉండిద్ది, చూడండి ఒకసారి, మన ఛానల్లో ఉంటుంది అది కూడా, ఇదే వీడియో. సో ఈ వీడియో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతిదీ మనకి పై నెట్వర్క్ సంబంధించిన ప్రతి పిన్ టు పిన్ అప్డేట్ అనేది మన వీడియో రూపంలో ఇవ్వటం అనేది జరిగింది ఖచ్చితంగా. ఓకేనా, మీ ఫ్రెండ్స్ చాలామంది కామన్గా నన్ను అడిగి ఇంకో డౌట్ ఏంటంటే, బ్రదర్ మనకు పై నెట్వర్క్ రేట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకేనా, దీని రేటు గురించి అయితే ప్రజెంట్ నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అఫీషియల్గా దానికి రేట్ అయితే ఏమీ లేదు ప్రజెంట్. సో ఈ నెట్వర్క్ మీద ఉన్న నమ్మకంతో, ఈ నెట్వర్క్ మీద ఉన్న విశ్వాసంతో చాలామంది కొన్ని దేశాల్లో చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువగా ఉంది. సో రేట్ అయితే ఏం లేదు, కానీ మనకి పూర్వకాలంలో మనకి ఇచ్చిపుచ్చుకోవటం అంటే వస్తు మార్పిడి పద్ధతి అంటారు చూసారా. సో నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. కొంతమంది రైస్ కావాల్సిన వాళ్ళు వాళ్ళకి రైస్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఏదైనా తీసుకోవచ్చు. అది ఏదైనా కందిపప్పు అవ్వచ్చు, మినపప్పు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు,
నూనె అవ్వచ్చు, సంథింగ్ ఇట్లా ఇచ్చి పుచ్చుకోవటాన్ని ఉంటుంది. సేమ్ ఇది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది పై నెట్వర్క్లో. సో అఫీషియల్గా రేట్ అయితే ప్రజెంట్ ఏమీ లేదు. మనకు అది లాంచ్ అయితే కానీ దాని రేట్ అయితే అది కొంచెం తక్కువలో ఉండొచ్చు, ఎక్కువలో ఉండొచ్చు. కానీ ఎక్కువగా మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టుకోమాకండి. స్టార్టింగ్లో నేను చెబుతున్నా, స్టార్టింగ్లో వచ్చేసి మనకు $100, $1000 అలాగేమీ ఉండదు. స్టార్టింగ్లో ఏదైనా సరే స్టిల్ తక్కువగానే ఉంటుంది. ఓకేనా? ఈవెన్ బిట్ కాయిన్ కూడా స్టార్టింగ్లో వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో చెబుతున్న $1 స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దాని రేటు హైలోకి వెళ్ళింది, $70,000 దాకా దాటినట్టుంది, $70,000. సో అట్లా స్టార్టింగ్ లేదంటే రేట్ కొంచెం తక్కువగా ఉండిద్ది, ఉండగా పెరిగిద్ది. అందులో అయితే డౌట్ అయితే ఏమీ లేదు. ఓకేనా? రేటు విషయంలో అయితే ఇది. సో ఈ రేటు విషయంలో కూడా మీకు అందరికీ డౌట్ క్లారిటీ అయింది అనుకుంటున్నాను. అందరికీ ఇంకా డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పై నెట్వర్క్ ఎప్పుడు మనకి లాంచ్ అవుతుంది, ఎప్పుడు మనకి ఇది ఓపెన్ నెట్వర్క్ వస్తుందని అడుగుతున్నారు. సో దానికి మొన్నే నికోలస్ గారు ఒక వీడియో అయితే పెట్టారు. నేను దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, చూపిస్తాను చూడండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు కూడా లోకేష్ క్రిప్టో మైనింగ్ అఫీషియల్ అని ఉంటుంది. సో ఇది మన పై నెట్వర్క్ గురించి నేనైతే వీడియో ఇందులో పెట్టడం జరిగింది. సో దీని మీద ప్రెస్ చేసి మన నికోలస్ గారు ఏం చెప్పారో విందాం ఒకసారి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. వీడియో హ్యాపీ Pi 2 Day pioneers. Today is the last Pi 2 Day before Open Network. After over 5 years of building and growing with the community, from just a vision to the reality of a massive community with over 60 million engaged members, thinking of the word last fills me with excitement. I find myself proud of and grateful for the community efforts and accomplishments during the building stage of the network. సో వీడియో నేను ప్లే చేయట్లేదు, కొంచెం విన్నారు కదా. అఫీషియల్గా ఏమన్నా ఉంటే మనకి నికోలస్ గారు అలా వచ్చేసి మనకి చెబుతారనమాట ఏదైనా సరే. అలాగే మనకి ట్విట్టర్లో అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది, అది కూడా నేను మన దాంట్లో పోస్ట్ చేశాను. అది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి నికోలస్ గారు దీని గురించే చెప్పారు, అదే ఇక్కడ పోస్ట్ చేశారు. సో మనకి ఓపెన్ నెట్వర్క్ అనేది ఈ సంవత్సరం నెలాఖరు లోపల మనకు రావచ్చు అని చెప్పారు. ఓపెన్ నెట్వర్క్ బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2024. ఓకేనా? సో ఇది మనకు ఓపెన్ నెట్వర్క్ గురించి, మన పై నెట్వర్క్ గురించి ఫైనల్గా మన నికోలస్ గారు ఇచ్చిన మెసేజ్ అయితే ఇది. ఓకేనా? ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా సరే ఓపెన్ నెట్వర్క్ని తీసుకొస్తామని నికోలస్ గారు చెప్పారు. ఓకేనా? సో కొంచెం అటు ఇటుగా అయితే అవ్వచ్చు, లేదంటే ఎగ్జాక్ట్గా డిసెంబర్ నెల అయితే అవ్వచ్చు. డిసెంబర్ నెల అవ్వచ్చు, లేదంటే 2025 జనవరి నెల అయినా అవ్వచ్చు. ఒక నెల అటు ఇటుగా అయినా సరే అవ్వచ్చు. ఎందుకంటే నికోలస్ గారు మనకి మాట ఇచ్చారు కాబట్టి. సో కొంచెం అటు ఇటుగా అయితే అవుద్ది, కానీ ఎగ్జాక్ట్గా మీరు డిసెంబర్ నెల అనే మాత్రం పెట్టుకోవద్దు, మళ్ళీ నిరుత్సాహపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మీకున్న డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లారిటీ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకా మనకైతే ఓపెన్ మెయిన్ నెట్ రావడానికి ఇది 6th మంత్ కదా, ఇంకా 6 నెలలు లేదా 7 months ఉంటుంది. ఓకేనా? సో మనకు ఓపెన్ మెయిన్ నెట్వర్క్ గురించి కూడా డౌట్ అయితే క్లారిటీ అయిపోయింది. సో దీంతో మీకు ఫైనల్ డౌట్ కూడా క్లారిటీ అయిపోయింది. ఓకేనా? సో మీకు పై నెట్వర్క్ గురించి ఉన్న నేను డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫై అయితే ఇచ్చాను. మీరు ఎవరో కూడా కంగారు పడాల్సిన పని లేదు. పై నెట్వర్క్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో కేవైసీలు పెండింగ్లో ఉన్నోళ్ళు స్టిల్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే మాత్రం జాయిన్ అవ్వండి ఇమీడియట్గా. నాట్ ఓన్లీ పై గురించి అనే కాదు, ఇక్కడ మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే మనం ఇందులో టేకప్ చేసాం. Web3కి సంబంధించిన దగ్గరగా ఒక 50-60 ప్రాజెక్టులు అయితే మనం చేస్తున్నాము. ఓకేనా? మంచి మంచి ప్రాజెక్టులు అయితే మనం చేస్తున్నాము. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి పిన్డ్ మెసేజెస్ ఉంటాయి. ఈ ఏరియాలో మనకి పిన్డ్ మెసేజెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ కానీ ప్రెస్ చేశారంటే మనకి మంచి మనం చేస్తున్న ప్రాజెక్టులు అన్నీ వస్తాయి మనకి. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో మనకి ఏంటంటే టెలిగ్రామ్ బోట్ మైనింగ్స్ కూడా రన్ అవుతుంది. టెలిగ్రామ్ బోట్ మైనింగ్ అంటే ఏమీ లేదు, దానికి ఎగ్జాంపుల్కి చెబుతాను మీకు ఫ్రెండ్స్. చూడండి, టెలిగ్రామ్ బోట్ మైనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి విడిగా మన మైనింగ్స్ యాప్స్ కదా, ఇది మరీనా ప్రోటోకాల్ కానీ, OGC కానీ, ఓవర్ వాలెట్ కానీ, పై నెట్వర్క్ కానీ, లైటర్ మైనింగ్ కానీ, సో గోమైన్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం విడిగా చేస్తున్న
మైనింగ్స్ ఇవి, ఓకేనా. వీటికంటూ ఒక సపరేట్ యాప్ ఉంటుంది, ఒక సపరేట్ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో టెలిగ్రామ్ బోట్ మైనింగ్స్ అంటే ఏంటంటే వాటికి యాప్ కానీ సపరేట్ వెబ్సైట్లు కానీ ఏమీ ఉండవు, మొత్తం టెలిగ్రామ్లోనే రన్ అవుతాయి, ఒక యాప్ లెక్క రన్ అవుతాయి. దాన్నే మినీ యాప్ అంటారు. సో టెలిగ్రామ్లోనే మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి టెలిగ్రామ్లో రన్ అవుతున్న యాప్స్, ఇవి టెలిగ్రామ్లో రన్ అవుతున్న మైనింగ్స్. వీటిని ఏంటంటే ట్యాప్ అండ్ ట్యాప్ మైనింగ్స్ లేదంటే వాలెట్ మైనింగ్స్ అంటారు, ఓకేనా. ఇవన్నీ మనకు టెలిగ్రామ్లో రన్ అవుతున్న మైనింగ్స్. చూడండి ఇవన్నీ కూడా, ఇది ఒక్కటే కాదు, ఇది చూడండి, ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో రన్ అవుతున్న మైనింగ్స్. ఇవన్నీ చూడండి ఎన్ని చేస్తున్నామో చూడండి, ఒక టెలిగ్రామ్ యాప్లోనే ఎన్ని మైనింగ్స్ చేస్తున్నామో చూడండి. ఇవన్నీ మైనింగ్సే. జస్ట్ ట్యాప్ అండ్ ట్యాప్ అంటే ఏంటంటే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడు, బన్నీ యాప్ అని. ఊరికనే ఒక 2 సెకండ్లు అలా చూపిస్తాను. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇట్లా ఆటోమేటిక్గా మనం కలెక్ట్ చేసుకోవచ్చు పాయింట్స్. ఇట్లా మన చేతి వేళ్ళతో ఎలా మనం ప్రెస్ చేస్తూ ఉంటుంటే మనకి పాయింట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, మైనింగ్ పాయింట్స్, ఓకేనా. వీటిని ట్యాప్ అండ్ ట్యాప్ మైనింగ్స్ అంటారు, ఓకేనా. సో ఏంటంటే వాలెట్ మైనింగ్స్, కలెక్టింగ్ మైనింగ్స్ అంటారు వీటి గురించి నేను తర్వాత సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. చూడండి ఇవన్నీ మైనింగ్సే మనం చేస్తున్నాం. చూసారా ఎన్ని మైనింగ్స్ చేస్తున్నాం, ఒక్క టెలిగ్రామ్ యాప్లో ఎన్ని మైనింగ్స్ జరుగుతున్నాయో మీరే చూడండి, ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, మనకి ప్రతిదీ మనకి ఇందులో పిన్ టు పిన్ మెసేజ్ అయితే ఉంటాయి. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ మైనింగ్ చూడండి, ఇది వచ్చేసి మనకి గార్డియన్ పబ్లిక్ చైన్ అంటారు. సో దీని ఒక్క కాయిన్ విలువ వచ్చేసి మనకి $100 ఉంటుంది, $100 ఇంక్లూడింగ్ మనకి ఇది మన యాప్లో కూడా చూపిస్తారు దీనికి. చూడండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి పెట్టాను, నేను ఇందులో పెట్టాను చూడండి. 61 కాయిన్ ఉంది, దీని రేట్ వచ్చేసి $6,184 కనబడుతుంది కదా ఒక కాయిన్ విలువ. సో ఇలాంటి మైనింగ్స్ మన దాంట్లో ఎన్నో ఉన్నాయి. నేను చెప్పినట్టుగా పిన్డ్ మెసేజెస్లో చూసుకొని జాయిన్ అయితే మంచి ప్రాజెక్టులు అనేది మీరు కూడా మైనింగ్ చేయొచ్చు. మీకు నేనున్న ఇందులో పిన్ టు పిన్ మీకు అప్డేట్ ఇవ్వడానికి, దాన్ని మీరు స్టార్ట్ అయిన కానించి మీ బ్యాంకులోకి అమౌంట్ వచ్చిందాక ప్రతిదీ బాధ్యత నేను తీసుకుంటాను. ఇందులో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చే బాధ్యత అయితే నాది, ఓకేనా ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పై నెట్వర్క్లో ఉన్న డౌట్స్ అన్నీ మీకు క్లారిటీ అయిపోయినాయి అనుకుంటున్నా. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా.